చదల్పూర్ అనే గ్రామంలో రామ్ మరియు రీనా అనే భార్యాభర్తలు ఉండేవారు. వారికి రాహుల్ మరియు పింకీ అనే 2 పిల్లలు ఉండేవారు. రామ్ ఒక చిన్న ఆఫీసులో పనిచేస్తూ ఉండేవాడు. అతని భార్య రీనా ఇల్లు చూసుకుంటూ ఉండేది. భార్యాభర్తలు ఇద్దరూ తమ కొడుకుని చాలా ప్రేమగా చూసుకునేవారు. కూతురిని అంతగా పట్టించుకునేవారు కాదు. వారి పిల్లలిద్దరూ ఊరిలో ఉన్న పాఠశాలకి వెళ్ళేవారు. ప్రమాదవశాత్తు ఒకరోజు వాళ్ళ స్కూల్ తగలబడిపోతుంది. ఆ ఘటనతో వారు వారి స్కూల్ మానేయాల్సి వస్తుంది. దగ్గరలో ఉన్న పట్టణంలోని స్కూల్కి పంపించాల్సి వస్తుంది. కానీ తల్లిదండ్రులు అమ్మాయిని పంపడానికి ఇష్టం లేక కేవలం అబ్బాయిని మాత్రమే పంపుతారు. పిల్లల చదువులు ఆగిపోయాయి కదండి, మరి ఇప్పుడు ఏం చేద్దాం? పక్కనే ఉన్న పట్టణంలో ఒక స్కూలు ఉంది. దానికి మనం అబ్బాయిని పంపుదాం. పింకీని స్కూల్కి పంపాల్సిన అవసరం లేదులే, ఇంకా ఆపేద్దాం. సరేనండి, మీరు చెప్పేది బానే ఉంది. ఆడపిల్లకి ఇంత ఖర్చు ఎందుకు? స్కూల్ ఆపేయడం వల్ల పింకీ చాలా బాధపడుతుంది. రాహుల్ స్కూల్కి వెళ్ళడం మొదలు పెడతాడు. ఒకరోజు రాహుల్ స్కూల్కి వెళ్లే ముందు పింకీ రాహుల్ని కలిసి మాట్లాడుతుంది. స్కూల్ ఎలా ఉంది అన్నయ్య? చాలా బాగుంది పింకీ. నాకు కొత్త బ్యాగ్ కొనిచ్చారు నాన్న. ఆడుకోవడానికి చాలా స్నేహితులు కూడా ఉన్నారు. నేను వాళ్ళతో బాగా ఆడుకుంటున్నాను. బాగా చదువు చెబుతున్నారా మరి? బాగా చెబుతున్నారు, కానీ నాకు చదవడం కన్నా ఆడుకోవడమే ఇష్టం. నీ చదువు కోసం నాన్న బాగా కష్టపడుతున్నారు కాబట్టి చదువు మీద ధ్యాస పెట్టు అన్నయ్య. అదంతా నాకు తెలుసులే, నువ్వు వెళ్ళి ఇంట్లో పనులు చూసుకో. ఒకరోజు సాయంత్రం పింకీ స్కూలు గురించి ఆలోచిస్తూ ఉండగా స్కూలు గుర్తొచ్చి ఆ వైపు వెళ్తుంది. అక్కడ పింకీకి ఒక టీచర్ కనిపిస్తుంది. దానితో పింకీ దగ్గరికి వెళ్తుంది. పింకీ దగ్గరికి వెళ్ళగానే ఆ టీచర్ దయ్యంలా మారిపోతుంది. పింకీ చాలా భయపడిపోతుంది. అది గమనించిన ఆ దయ్యం పింకీతో ఇలా అంటుంది. పింకీ, నువ్వు ఏమీ భయపడకు. నేను మీ టీచర్ మేరీని. నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఓ, మీరా టీచర్? ఒకేసారి మిమ్మల్ని చూసేసరికి భయపడిపోయాను. ఏమైంది పింకీ? ఎందుకు దిగులుగా ఉన్నావు? పింకీ జరిగినది అంతా చెబుతుంది. తనకి ఇంకా చదువుకోవాలని ఉంది అని కూడా చెబుతుంది. దిగులు పడకు పింకీ, నేను నీకు చదువు చెప్తాను. నువ్వు రోజు రాత్రి ఇక్కడకు వచ్చి చదువుకొని వెళ్ళు. దయ్యం టీచర్ చెప్పిన మాటలు విన్న పింకీ అక్కడి నుంచి మౌనంగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన పింకీ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. మేరీ టీచర్ని చూస్తే చాలా భయంగా ఉంది. కానీ టీచర్ నాకు చదువు నేర్పిస్తాను అంటున్నారు. మా ఇంట్లో వాళ్ళు ఎలాగూ నా కోరిక నెరవేర్చరు. ఇలా అయినా నేను చదువుకుంటాను. మరుసటి రోజు పింకీ ఆ మేరీ టీచర్ దగ్గరకు వెళ్ళి చదువుకుంటుంది. అలా పింకీ తన చదువు కొనసాగిస్తుంది. కొన్ని సంవత్సరాల వరకు మేరీ టీచర్ పింకీకి చదువు చెబుతూనే ఉంటుంది. ఇంతలో 10వ తరగతి ఎగ్జామ్స్ రానే వచ్చాయి. రాహుల్ 10వ తరగతి ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తాడు. పింకీ కూడా ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఎగ్జామ్స్ రాస్తుంది. కొద్ది రోజుల తరువాత పరీక్ష ఫలితాలు వస్తాయి. రాహుల్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడని తెలిసి వాళ్ళ నాన్న చాలా బాధపడతారు. రామ్ ఆ బాధతో బయటికి వెళ్తారు. రామ్ని చూసిన ఊరిలో వాళ్ళు తనకి అభినందనలు తెలియజేస్తారు.
రామ్కి ఏమీ అర్థం కాదు. తరువాత ఒక వ్యక్తి ద్వారా పింకీ టాపర్ అయిన విషయం తెలుసుకుంటాడు. రామ్ ఇంటికి వచ్చి రీనాకి జరిగినది అంతా చెబుతాడు. పింకీ, ఒకసారి ఇలా రా అమ్మా. ఏంటి అమ్మా? నువ్వు ఎగ్జామ్స్ ఎలా రాశావు? అసలు ఎప్పుడు చదువుకున్నావు? ఇదంతా ఎలా జరిగింది? అప్పుడు పింకీ అంతా వివరిస్తుంది. అమ్మా నాన్నలు తాము చేసిన తప్పును తెలుసుకుంటారు. సారీ పింకీ, మేము నీ చదువు గురించి పట్టించుకోలేదు. అయినా నువ్వు ఈ పట్టుదలతో చదువుకొని మాకు మంచి పేరు తెచ్చావు. నేను నిన్ను చూసి బాగా గర్వపడుతున్నాను. తరువాత నాన్న పింకీని ఒక మంచి కాలేజ్లో చేర్పిస్తారు.